నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను సయ్యద్. ముందుగా హెడ్లైన్స్. దండగా ఉంటాడని పెంచితే ఉసురు తీసిన పెంపుడు కొడుకు. కేపీహెచ్బీ నిర్మల హత్య కేసును ఛేదించిన పోలీసులు. చెత్త కుప్పలో ఆడ శిశువు మృతదేహం. రంగారెడ్డి తాండూరులో లభ్యమైన కుళ్ళిన శవం. రాకెట్లా నింగిని జయిస్తున్న వీడని మూఢజాడ్యాలు. కరీంనగర్ జిల్లాలో ఓ కుటుంబంపై హత్యాయత్నం చేసిన గ్రామస్తులు. శ్రీశైలం ప్రాజెక్టుకు తగ్గిన వరద ఉధృతి. పూర్తి స్థాయిలో సాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. చెన్నైలో ఘనంగా ముగిసిన శతవసంత సినిమా పండుగ. రాష్ట్రపతి చేతుల మీదుగా జ్ఞాపికలను అందుకున్న సినీ ప్రముఖులు. ముసలి వయసులో అండదండగా ఉంటాడని, కన్ను మూసిన తర్వాత తలకొరువి పెడతాడని అయినోళ్ల కొడుకును సొంత కొడుకులా పెంచుకుంటే చివరికి ఆ కొడుకే ఆమెను కడతేర్చాడు. దుర్వ్యసనాలకు అలవాటు పడి డబ్బుల కోసం పెంచిన అమ్మను చంపేశాడు ఆ కొడుకు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యకు గురైన నిర్మల కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. బాబు 8/2013 రోజు కేపీహెచ్ పోలీసు ఈరోజే కోర్టు ముందు హాజరుపరిచి తదుపరి చర్య నిమిత్తం వాడి కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతాం. అదేవిధంగా చౌటుప్పల ఏదైతే కేసు ఉందో వాళ్ళకి రిక్వెషన్ ఇచ్చి ఆ కేసు ఫైల్ కూడా కేపీహెచ్ తీసుకుని వచ్చి ఆ కేసు ఈ కేసు అన్ని కలిపి పరిశోధన చేయడానికి మేము ముందుకు తీసుకుంటాం. పురిటి బిడ్డను విసిరేసి కాఠిన్యాన్ని చాటింది ఓ తల్లి. పుట్టిన స్వల్ప వ్యవధిలోనే ఆడ శిశువును విసిరేయడంతో ఆ పాప మృతి చెందింది. తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీగోడ వారగా ఉన్న డబ్బాల చాటున అత్యంత దారుణంగా విసిరేసినట్లుగా పరిస్థితులు ఉన్నాయి. కుళ్ళిన స్థితిని బట్టి విసిరేసిన ఘటన 1-2 రోజుల క్రితం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆడ శిశువు శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు రాత్రి అయితే చేసిన కానీ ఇవో మొత్తం ఇదేంది కదా పులి. సాంకేతిక లోపం కారణంగా కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేపీటీఎస్ కర్మాగారంలోని 5వ యూనిట్లో ట్రాన్స్ఫార్మర్స్ జంపర్స్ తెగిపోయి మంటలు చెలరేగాయి. దాంతో దీని ప్రభావం గ్రిడ్పై పడి 1వ యూనిట్ నుండి 10వ యూనిట్ వరకు ఉత్పత్తి నిలిచిపోయి సుమారు 1220 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. రికార్డింగ్లో కనబడవు కదా. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.